ఆక్వా రైతులకు అండగా ఉంటామని, పరిశ్రమను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రాయితీ కూడా ఇస్తున్నామని గుర్తు చేశారు. కాలుష్యం లేకుండా చేస్తే దిగుబడి, నాణ్యత పెరుగుతుందన్నారు. ట్రెసబిలిటీ సర్టిఫికేషన్లను కూడా దృష్టిలో ఉంచుకొని రైతులు సాగు చేయాలని కోరారు. పొగాకు రైతులను కూడా ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 22, 24 తేదీ వరకు తల్లికి వందనం కార్యక్రమం కింద ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం స్పష్టం చేశారు. 12 నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు తెచ్చామన్నారు. దాదాపు 50,000 కోట్ల సంపద సృష్టించామన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం 48% వర్షాభావం. ఆల్మట్టికి నీళ్లు రాలేదు, నారాయణపూర్కి రాలేదు. కానీ కృష్ణా డెల్టా కాపాడుతున్నామంటే ఆ రోజు చూపించిన దూరదృష్టి కారణమని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. మొన్నే పీయూష్ గోయల్ గారితో మాట్లాడాం, నిన్నే నిర్మలా సీతారామన్తో మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉండే ఏకైక ఇండస్ట్రీ అక్వాకల్చర్. రైతాంగాన్ని లాభసాటిగా ముందుకు తీసుకుపోయేది ఈ యొక్క అక్వాకల్చర్. అందుకే ఇవన్నీ కూడా కాపాడతాం. అందుకే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ₹50 కరెంటుతో జోన్, నాన్ జోన్ అనే పేరు లేకుండా అందరికీ ₹50 కరెంట్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఈరోజు ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 67,47,190 మంది విద్యార్థులకి 10,120 కోట్లు 22, 24 మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా.